తీసుకొని ఖచ్చితంగా ఇక్కడ ఈ నియోజకవర్గంలో శాంతి భద్రతలు ఏ రకమైన అరాచకానికి ఏ రకమైన ఆరోగ్యానికి తావు లేకుండా ప్రశాంతంగా మంచిగా నియోజకవర్గం ఉండాలనుకున్న కోరిక దాని ఆ ప్రస్థానాన్ని చేసుకుంటూ పోతారు తప్ప ఇంకా ఏరే ఆలోచన లేదు. దాంట్లో భాగంగానే నిన్న గౌరవ మాజీ శాసనసభ్యులు 20 సంవత్సరాల శాసనసభ్యులు వారు ఒక మాట చెప్పారు, నోటీసులు ఇవ్వలేదని. నోటీసులు ఇవ్వకుండా పోగొట్టాను. వారి మీద ఒకటే ప్రశ్న అడుగుతాను. ప్రభుత్వ భూములల్లో కట్టిన బంగ్లాలు రోడ్లు కబ్జా చేసి ఇల్లు కట్టినాయి, ఇవన్నిటి మీరు సమర్థిస్తున్నట్టే అని నిన్నటి ప్రెస్ మీట్ కానీ పోయినసారి మన ఫ్లైఓవర్ మీద అడ్డమనుడు కానీ ఇవన్నీ అర్థమవుతుంది. వాళ్ళందరినీ సమర్థిస్తున్నారు. దానికి సంబంధించి చెప్తాను. నోటీసులు ఇవ్వలేదని చెప్పాను. ఇది ఎంఆర్ఓ రిపోర్ట్ మొన్న ఇచ్చాను 2016-17 నాడు. దాంట్లో దీనిలో కూడా చెప్తాను నేను 21 రిపోర్ట్ అని చెప్పాను. ఇవాళ నేను 21లో నేను లేని అధికారంలో, మా ప్రభుత్వం లేదు, వాళ్ళ ప్రభుత్వం అధికారం ఉన్నది, వాళ్ళ అధికారుల అధికారం ఉన్నది, వాళ్ళ ఎంఆర్ఓ ఇచ్చిన రిపోర్టు. జిల్లా మొత్తం ఒక్కటైనాడు. నేను ఒక్కట్లాడిన కొన్ని పెద్ద పెద్ద తలవాడి నాయకులతోటి వీళ్ళంతా చిన్న పిల్లలు. ఇక దివాకర్రావు ఎంత సైజు ఏ సైజు మీకు తెలిసింది ఎప్పుడు వస్తుంది. ఇక ఆయన ఇంటికి మొన్న కేసీఆర్ వచ్చినప్పుడు పాపం ఆయనతోటి పెద్ద ఆయనతో కూడా ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఉంచు అని చెప్పించిందంటే మరి ఈయన ఎంత గొప్పడో నాకు ఇప్పటిదాకా తెలియదు. ఎందుకు చెప్తానంటే ఒక 2-3 ప్రశ్నలు నేను ఇప్పుడు వీళ్ళందరినీ మీరు సమర్థిస్తున్నారు కదా, వీళ్ళందరూ నీ దగ్గర పనిచేశాను. హరినాయకు 2018 ఎన్నికలు కూడా దీని దగ్గర పనిచేశాడు. మొన్న 2019లో కూడా 2023లో కూడా కొన్ని టీఆర్ఎస్ కొన్ని బీజేపీ ఓట్లించాడు. మిగతా అందరూ పనిచేసారు. ఇప్పుడు చెప్పిన పేర్లు అన్నయ్య కానీ పేరు సత్యనారాయణ కానీ ముత్సత్య కానీ అందరూ నీకే పనిచేసి ఇక్కడ కూడా నీకే పనిచేశాను. మరి నువ్వు నన్ను రౌడీకుండా అన్నావు, నువ్వు చేసిన నిధులు ఒక్కసారి అడుగుదని చెప్పండి. వీళ్ళందరూ నీ వల్లని మన ఇది పేరు సత్యనారాయణ నాడు రోడ్డు మీద పడ్డవటం, ఫ్లైఓవర్ మీద అడ్డం పన్నావు, అయ్య కొడుకు ఇద్దరు. మొన్న ప్రెస్ మీట్ పెట్టాము. నోటీస్ ఇచ్చిన కాయిదాలని 2021 అయింది. దానికి మీరు జవాబు చెప్పండి. పెద్దలు మీరు బాగా 20 సంవత్సరాల ఎమ్మెల్యేగా 5 సంవత్సరాలు ఓడిపోయినాక మాజీ ఎమ్మెల్యేగా 25 సంవత్సరాల అనుభవం ఉన్నది. ఇక మళ్ళీ మీకు కుర్చీకిచ్చి మర్చిపోండి. మేము కాకపోతే మీ మీద చాలా ఉన్నాయి చేయాలంటే, కానీ ఒక్కసారి అయితే ఇబ్బందిగా మెల్లమెల్లగా ఉన్నాయి కదా. నేను అన్ని ఒకటి తర్వాత అని తీస్తున్నా తమరి మీద కూడా. ఇక మిగిలింది ఒక పక్క బీజేపీలో, ఒక పక్క టీఆర్ఎస్. వీళ్ళందరూ ఇలా ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇవాళ వీళ్ళు చేసిన పనులకు ప్రజలు సమర్థిస్తే చెప్పండి, నేను అన్ని సపరేట్గా మూసుకొని కూర్చుంటా. లేదు మీకు న్యాయం కావాలంటే తప్పు నేను చేసేది తప్పారట చెప్పండి. ఖచ్చితంగా ఇట్లా చాలామంది ఎవరు నిడిచిపెట్టలేదు. ఒక్క బాధ్యత లేకుండా నష్టం జరగకుండా తీసి ఇవాళ చెప్తాను. ఈ సమావేశంలో మీకు ధైర్యంగా చెప్తున్నా, ఎవరెవరికి ఈ చెప్పిన నాయకులు ఇంకా వేరే టీఆర్ఎస్ నాయకులు బీజేపీ నాయకులు ఎవరన్నా మీ భూములు అక్రమంగా కబ్జా చేస్తే ధైర్యంగా ఓన్లీ మీ భూములకి ఉంటే నేనున్నా. లేదంటే నాకు ఫోన్ చేయండి. మీకు అన్ని రకాల వ్యవస్థ పోలీస్ సపోర్ట్ ఇస్తారు, రెవెన్యూలు సపోర్ట్ ఇస్తారు. మీ భూములు మీరు చేసుకోండి. దౌర్జంగా తీసుకున్నాయి దొంగ కాయలు చూసినాయి మీ భూములలో మీరు వెళ్ళిపోండి. నేను లాభే ప్రసక్తులు దేంతో దూరం నేను చేస్తాను. ఇక మిగిలింది బీజేపీ అభ్యర్థి. ఆయనకు 5 ఏళ్ళ నుంచి కంపెనీ అమ్ముకున్నాడు, వేరే పని లేదు. కంపెనీ అమ్ముకున్నాడు కాబట్టి కంపెనీ అమ్ముకున్నాక 5 ఏళ్ళ దాకా ఇంకేం అటువంటి కంపెనీ పెట్టదు. కాబట్టి ఏం పని లేక బీజేపీ ఆర్ఎస్ఎస్ మొదటి నుంచి జైన్ అయ్యి ఇంకా చీలతో పెట్టాడు. వేరే పని లేదు. కంపెనీ అమ్ముకున్నాడు కాబట్టి కంపెనీ అమ్ముకున్నాక 5 ఏళ్ళ దాకా ఇంకేం అటువంటి కంపెనీ పెట్టదు. కాబట్టి ఏం పని లేక బీజేపీ ఆర్ఎస్ఎస్ మొదటి నుంచి జైన్ అయ్యి ఇంకా చీలతో పెట్టాడు. ఆయన కూడా రాజకీయాలు మాట మా రేవంత్ రెడ్డి గారు తొందరగా మంత్రి అన్నట్టు. మాకు మంత్రి ఇచ్చాడు అయ్యాడు ఈయన చెప్తాడా? మీ పార్టీని చదువుకో ఫస్ట్, మా పార్టీ మీద చదువుకో. ఈ పార్టీలో ఉన్న ఈ చీడ పురుగును, ఈ జల్లుగలను, ఈ రాక్షసులను ఏరిపారేసి ఫస్ట్ బయటకు ఇచ్చి వీళ్ళందరూ బయటకు వెళ్ళినాక నీ పార్టీలో ఉంటాడో చెప్పప్పుడు. వీళ్ళందరూ లేకపోతే నీ పార్టీలో వెళ్ళాడు. వీళ్ళని పట్టుకొని ఈ పార్టీ నడుపుతాను ఇప్పటిదాకా. ఇక గౌరవ ఎమ్మెల్యే గారు ఇంకోటి చెప్తాను, చాలా సందర్భాల్లో మాట్లాడారు. రౌడీ గుండా చంపించామని హనుమంతరావు విషయం 1-2 నిమిషాలు చెప్తా. దానికి ఇవాళ చెప్తాను నేను పత్రికా సముఖంగా ఏం జరిగింది, ఆదినం జరిగిన వాస్తవం. ఎల్లుండి ఆత్మహత్య చేసుకుంటాను. అక్కడ ముందు
ఈరోజు వెంకటేష్ అని తిరియాని ఉంటాడు. ఎస్సీలు వాళ్ళ ఇనాం ల్యాండ్ భూమి ఇక్కడ ఏసీసీ నుంచి అటుపోయే తొవ్వల వారిపోయే తొవ్వల అంగడాలమ్మ కాలనీకి ఇటుపక్క 20 ఎకరాలు చిల్లర. దాంట్లో వాళ్ళందరూ కలిసి వ్యాపారం అందరూ కలిసి ఏం చేసినా కొనుక్కున్నారు. హనుమంతరావు గారు ఈ ఎమ్మెల్యే గారి సోదరుడు వెంకటేశ్వరరావు గారు, సరే ఈయన ఉన్నాడా నాకు తెలియదు. ప్లస్ ఈ వెంకటేశ్వర మన ఎమ్మెల్యే గారి చెల్లె అల్లుడు మన ఇక్కడ దీని పక్క మన మంచాల పక్క కూడా పక్క అత మంచాల పక్క ఎంపల్లి ఆయన ఆ వెంకటేశ్వర పిలిపించిన తిరిగి నుంచి మీరు అందరం కలిసి పంచాయతీ ఉందంటే సైట్కి పోదామని పంచాయతీ పోదామని చెప్పి సైట్కి పోయి తీసుకుపోయారు. ఈ హనుమంతరావు కూడా వచ్చాడు. ఆయన చెల్లెలు వెంకటేశ్వర వెంకటేశ్వర అందరు పోయింది ఆడికి పోయిన తర్వాత ఈ వెంకటేశ్వర కావాలని తిట్టించి కొంచెం బూతు తిట్టించి చెప్పుతోటి కొట్టించాడు హనుమంతరావు. ఆ బాధ భరించలేక దివాకర్ దొరికిపోయాడు. పోయి చెప్తే ఇక్కడ బాలం అన్నట్టు చెప్తాను, ఆయన తెలిసి స్టోరీ అంతా పోయి చెప్తే ఈ అంతా నా వల్ల మీరు చేసుకోమని చెప్పారు. ఆయన పేరు అప్పటికి 3 ఎకరాలు రిజిస్టర్ అయింది. హనుమంతరావు గారి పేరు మీద రిజిస్టర్ అయింది. ఇంటికి పోయి ఏమనుకున్నాం మొత్తం మీద కానీ తెల్లారా ఆ భూమి అంతా ఈయన ఎమ్మెల్యే గారు చెల్లాలకి రిజిస్టర్ చేసి జీపే ఇచ్చినట్టాడు. జీపే ఇచ్చేసి ఆయన ఏదో చెప్పినాడు నా కొడుకు దగ్గర రావాలి చేయమని చెప్పేసి. ఇది ఇవాళ గొడవ అయితే రేపు జరిగింది. చెప్పేసి ఆ తర్వాత దినం మందు తాగి చనిపోయాడు. ఇది వాస్తవం. దీని ఇంకా పూర్తిగా ఆ లెవెల్ అయితే ఉందో వాళ్ళందరినీ తీసుకొని ముందర పెడతారు. ఆ వెంకటేశ్వర సార్ మిగతా అందరికీ ఇంకా టైం ఉన్నది. ఒక్కసారి ఇస్తే మళ్ళీ వరకు తెలవాలిగా భయం. అంటే నేను గడిచిన 5-6 సంవత్సరాలు నేనేం బాధపడ్డా వాళ్ళకు కూడా అందుకోసం శాంపుల్ చెప్తాను. మళ్ళీ దీన్ని కూడా మొత్తం చెప్తాను, ఏమో ఇబ్బంది అవసరం లేదు. ఇక ఇంకోటి నేను మాట్లాడితే నేను సత్యరాజ్ చంద్రుడు ఛాతి కొట్టుకుంటే మొత్తం